తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కష్టమైతుంది ఎందుకంటే మీ దగ్గరకు వచ్చే ఆటో ట్రాలీ కూడా 2 డబ్బాలు ఉంటాయి. తడి చెత్త మా హైదరాబాద్ తల్లులు చెల్లెలు గట్టిగా వినాలే. తడి చెత్త మట్టుకు ఎట్టి పరిస్థితులలో ఈ ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి బుట్టలోనే తడి చెత్త అంతా వేయాలి. మిగిలిన అన్నం కానీ కూరగాయలు తరుగులో వచ్చింది కానీ ఆకుపచ్చ రంగు బుట్టలో వేయాలి. ప్లాస్టిక్ కాగితాలు కానీ పేపర్ ముక్కలు కానీ ఇతరత్ర ఉండే పొడి చెత్త ఏదైతే ఉంటుందో ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో నీలి రంగు బుట్ట ఏదైతే ఉందో దీనిలో వేయాలి. ఈ రంగులు మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ప్రపంచవ్యాప్తంగా కూడా శానిటేషన్ ప్రక్రియలో మొత్తం ఇవే రంగులు వాడతారు కాబట్టి మనం కూడా ప్రపంచంతో పాటే ఇవే రంగులు మనం సెలెక్ట్ చేసుకున్నాం. నీలి రంగు దానిలో పొడి చెత్త వేయాలి, ఆకుపచ్చ రంగు దానిలో తడి చెత్త వేయాలి. కాబట్టి దాన్ని మా తల్లులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనకు 1,00,000 కిలోమీటర్ల ప్రయాణమైనా సరే మొదటి అడుగుతోనే పడుతుంది. పట్టుబడితే మనిషి అనుకుంటే సాధించలేనిది ఏది ఉండదు. కొంత టైం పడుతుంది, కొంత ఓపిక అవసరం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎదురు దెబ్బలు కూడా తగులుతుంటాయి. కానీ నిశ్చలంగా నిశ్చితంగా ఎవరైతే ముందుకు సాగుతారో తప్పకుండా విజయం సాధించి తీరుతారు. హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక మేటి నగరం అయి తీరుతుంది గ్యారంటీగా. దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అది మన ప్రయత్నం మీద ప్రజలకు మనం చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుంది. మన శాసనసభ్యులు పోయినప్పుడు ఇంకా చాలా విషయాలు చూసి వచ్చినారు. ఇండ్లలో మనం ప్రొడ్యూస్ చేసే చెత్త ఒక్కటే మన సమస్య కాదు. ఈ చెత్తతో పాటు పాత ఇండ్లు మనం కూలగొడతా ఉంటాం. ఆ డెబ్రిస్ అంతా కూడా బయటికి పోవాలా. అది సైంటిఫిక్గా పోవాల్సిన అక్కర ఉంది. ఢిల్లీలో ఒక మంచి మోడల్ జరుగుతూ ఉంది. దాని మోడలే మన ఎమ్మెల్యేలు కూడా చూసి వచ్చి చెప్పినారు నాకు. అది బాగుందండి, మనం అడాప్ట్ చేసుకోవచ్చని. దానికి టెండర్ కూడా ఆల్రెడీ పిలిచి ఉన్నారు. ఆ ఇండ్లు కూలగొట్టే వాళ్ళకు కూడా త్వరలోనే మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారు మంచి శుభవార్త కూడా చెప్తారు. ఆ టెండర్ ఫైనల్ కాగానే ఇండ్లు కూలగొట్టే వాళ్ళు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఫ్రీగానే తీసుకుపోయేటట్టు కూడా ఏర్పాట్లు చేసినారు. ఆ ప్రకారంగా దాన్ని తీసుకొని మనం ముందుకు పోతాం. ఈ